మీటింగ్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నరజాడ గ్రామ ప్రజలకు అందరికీ జాతర మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే గ్రామ పెద్దలైనటువంటి చోడు రాంబాబు గారికి, అలాగే మిగతా ఇతర పెద్దలు, అలాగే మన పాఠశాల కమిటీకి సెక్రటరీగా పెంకే గోవిందరాజు గారు, అలాగే సభ్యుల కింద ఉన్నటువంటి 12 మంది కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి కమల శ్రీనివాసు, తర్వాత మేడి శ్రీనివాసు, అలాగే చోడు శ్రీనివాసు, అనుసూరు శ్రీనివాసు, వీళ్ళందరూ శ్రీనివాసులు ఉన్నారు. అందరూ తినండి. వీళ్ళందరూ కూడా మరొకసారి వాళ్ళకి శుభాంగా తెలియజేసుకుంటూ, అసలు మన ఊర్లో పాఠశాల ఉత్సవాలు జరగడం అనేది ఎంతో సంతోషకర విషయం. మన గ్రామ పంచాయతీలో మన గ్రామ పంచాయతీలో 5-6 రకాల ఊళ్ళు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా 100 ఏళ్ళ చరిత్ర నిన్న స్కూల్ ఏంటంటే కోళ్ళ ఉన్న స్కూలు, వాళ్ళు చేసుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు ముందు రాలేకపోవడం వల్ల. రెండోది 1925లో మన ఊళ్ళో స్కూల్ పెట్టారు. ఆ సందర్భంగా ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. అసలు ఈ స్కూల్ పెట్టేటప్పుడు చాలా ధీరమైన విద్యా విధానం చాలా ధీరంగా ఉండేది, చదువుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు కోటి సుబ్బారావు మాస్టర్ ఏం చేశారంటే, ఆయన ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ట్రైనింగ్ అయి ఉన్నారు. దాంతో ఏంటంటే మన ఊర్లో పాఠశాల పిల్లలు ఎక్కడ కోళ్ళలు చదవడం ఏంటి, మన ఊళ్ళో చదవలేరా అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేసి ఇది ఎయిడెడ్ స్కూల్గా ఉండేది, దాన్ని మార్చి స్కూల్కి మార్చడానికి 1925లో కృషి చేశారు. ఆ సందర్భంగా మనకి మొట్టమొదటిసారిగా ఒక పూరిపాకలో ఈ స్కూల్ ప్రారంభించినప్పుడు కొంతమంది అప్పట్లో వివక్ష ఉండేది. అంటే ఈ పిల్లలు ఇక్కడ చదవకూడదు చెప్పంటే ఎస్సీ పేట పిల్లలు కూడా మన దగ్గర చదివారు, తమ్మపల్లి కూర్చి కూడా ఇక్కడ చదివారు. అప్పుడు స్కూల్ లేవు, అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా పాఠశాలలు లేవు. ఆ సందర్భంలో మన ఊరికి స్కూల్లో వచ్చి చదివారు, అది కూడా మన సంతోష విషయమే అది. అయితే ఆ టైంలో పెట్టిన తర్వాత ఆయన దగ్గరికి రమ్మారే 4 సార్లు మన ఊరు స్కూల్లో ప్రధానోపాధ్యాయులు చేశారు. అలాగే పాఠశాలకి అభివృద్ధి కృషి చేశారు. ఆ తర్వాత పాకలించి, అంటే మీకు అది తెలిసి ఉంటుంది, ఊరు చివర ఆ ప్లేస్ ఎవరిది, అది చింతపిల్ల ఇప్పుడు ఉన్నాడు, అదే అక్కడ ఆ ప్లేస్ ఎవరిది, ప్లేస్ మీకు తెలుస్తుంది, బొంతీర. ఆ ప్లేస్ లో వాళ్ళు ఇవ్వడం, పాకలో పాఠశాల స్టార్ట్ చేసిన తర్వాత స్థలం ఎవరిది, ఓకే, అది పోలే. ఇప్పుడు వచ్చే మన సమాచారం ప్రకారం పొంచూరు కింద ఉంది. ఓకే, తర్వాత ఇది మళ్ళీ ఒక తుఫాన్ వచ్చిందండి, మనకి పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాను సాధారణంగా ఆ పాక చెదిరిపోవడంతో ఆ సందర్భంగా బడి కట్టాలని చెప్పేసి మళ్ళీ చెరువు దగ్గర అప్పుడు పెద్దలు కలిపి పాఠశాల కట్టడం జరిగింది. ఆ పెంకిటీలో కూడా ఇంచుమించు చరామణం 1990 వరకు అక్కడ స్కూల్ ఉంది. 90 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం పాఠశాల కట్టడం జరిగింది. ఈ విధంగా మన ఊళ్ళో స్కూలు పాక నుంచి పెంకిటిల నుంచి డాబాకు వచ్చింది. అందులో మన తాలూకు మన తాతలు చదివారు, మన తండ్రులు చదివారు, తాతలు చదివారు, పిల్లలు చదివారు. అంటే 4 తరాలు చూసిన స్కూల్ ఇది. అందుకనే 100 ఏళ్ళ చరిత్ర ఉందంటే మామూలు విషయం కాదు. ఒక ఏడాది చేయడం కాదు, 100 ఏళ్ళ పాటు దగ్గర రమారమి 800 మంది పైగానే చదివారు ఆ స్కూల్లో మన ఊరించి. చదివిన వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత కృషి చేసిన వాళ్ళు పై స్థాయికి వెళ్ళారు. మామూలుగా ఉన్న వాళ్ళు ఎంతో కొంత చదువుకున్న అందరూ కూడా వాళ్ళు మిగిలిన పొరుగులు వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. కానీ ఒకటి, మనం జననీ జన్మభూమి ఇచ్చాయంటే మనకు పుట్టిన ఊరు, కన్న తల్లి, మన చదివిన పాఠశాల 3 కూడా రుణం అంటారు. అట్లని పితృ రుణం, తర్వాత ఏమో ఊరికి రుణం, పాఠశాల రుణం, ఈ 3 రుణం తీరాలి మనకి. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ స్కూల్లోనే ఇది మంద కాదులే, ఎవరో ఉద్యోగం చేసుకుంటారులే అనుకుంటున్నారు. అది కాదు, ఇది మంచి పని, ఇది అందరూ కలిపి చేయాలి. ఇది 100 ఏళ్ళు అంటే అన్ని కుటుంబాల సమయం వాళ్ళు చదివారు. అందులో ఒకరు కాదు, ప్రతి కుటుంబాలు చదివారు. దగ్గర రమారమి 1925 నుంచి ఇప్పుడు దాకా 800 మంది చదివారంటే చదివిన చాలా మంది, ఒక 30 బ్యాచ్ల మంది ప్రస్తుతం లేరు, స్వర్గస్థులు అయ్యి ఉన్నారు. కనీసం మనకి 70 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. వృద్ధులు, చూడంకట్రావు లాంటి వాళ్ళు, అలా కొప్పిశెట్టి స్వామి లాంటి వాళ్ళు, ఇటువంటి మిగిలినంతా కూడా నూతన తరం ఉంది. అంటే ఇంచుమించుగా ఇప్పుడు అందరూ కూడా ఒక 60-50-40 ఉన్నవాళ్ళు, వాళ్ళు అలాగే 30 అంటే బాగా యువకులు అన్నమాట, వాళ్ళు ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కలిపి మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకోవాలి.
అలాగే మన ఊళ్ళో చదివి పొరుగురు పెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఆడపడుతున్నారు, వాళ్ళు కూడా కలుపుకోవాలి. మంచి విషయాల్ని 10 మంది కలుపుకోవాలి, చెడు విషయాలు ఒకళ్ళు చేయాలి. ఇది ఒక మంచి విషయం. ఒక స్కూల్లో ఒక ఊళ్ళో 100 ఏళ్ళు మన పాఠశాల పుట్టిన జరిగిందంటే అది అందరికి కూడా గర్వకారణం. చాలా చోట్ల స్కూళ్ళు మూసేస్తున్నారు ప్రస్తుత పరిస్థితిలో, ఇటు అక్కడ నడపలేక. కానీ మన స్కూల్ రన్ అయిందంటే అది కూడా మన అదృష్టం భావిద్దాం. అలాగే ఈ పాఠశాలలో ఇంచుమించుగా మనకి మొట్టమొదటిగా కోటి సుబ్బారెడ్డిగా హెడ్ మాస్టర్గా చేశారు. తర్వాత కడలి వీరన్ మాస్టర్, తెలిసిన కడలి వీరన్ మాస్టర్ అంటే అక్కడ ఆ బిల్డింగ్ అన్నది. తర్వాత మేడిశెట్టి వెంకన్న మాస్టర్, తర్వాత నరసూరు మాస్టర్, తర్వాత నేను మొత్తానికి హెడ్ మాస్టర్ చేసిన వాళ్ళం. అలాగే మన పాఠశాల చదివి 12 మంది ఉపాధ్యాయులు అందరూ కూడా వేరే వేరే పనిచేస్తున్నారు. అంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఉన్న స్కూలు మందైతే పంచాయతీలో కూడా మన ఊరిలో ఉన్నట్టు ఉపాధ్యాయులు ఎక్కువ, మిగిలిన లేరు. అంటే అది కూడా మన గర్వకారణం. ఇలా జరిగిన కారణం పాఠశాల ఉండబట్టి, ఇక్కడ మనం చదువుకున్నాం కాబట్టి. లేనాడు మనం ఎక్కడ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మా తాతగారు కూడా ఇక్కడ స్కూల్ లేపడం వల్ల సుబ్రహ్మణ్యం కూడా కోళ్ళ చదివారు. కోళ్ళలో ఉన్న లిస్ట్ ఉంది, 1925 కూడా చదివారు. ఆ 25 వచ్చింది మనకి. ఈ విధంగా అందరూ కూడా ఎంతో కొంత చేసి ఇందులో చదివిన వాళ్ళందరూ కూడా రాజకీయ రంగం కావచ్చు, కళారంగాల్లో కావచ్చు, రకరకాల రంగాల్లో ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అలా చెప్పుకున్నట్టయితే మొట్టమొదటిగా రాజకీయ రంగం చూసినట్లయితే తాత అబ్బాయి ఇంటి పేరు నాకు తెలియదు, చెప్పగలరు ఎవరన్నా? వాసిన తాత అబ్బాయి మొట్టమొదటి రాజకీయ నాయకుడు మన ఊళ్ళో, కమ్యూనిస్ట్ నాయకుడు. ఆయన వస్తుంటే పోలీసులు వచ్చారు, నాకు తెలియదు, మాకు కొంచెం ఐడియా ఉంది. మొట్టమొదటి రాజకీయ. తర్వాత పెంకి వాడపల్లి గారు, అంటే ఇక్కడ చదవకపోయినా ఈ ఊరు వాస్తవులుగా వైస్ సర్పంచ్ చేశారు. తర్వాత వాళ్ళ అబ్బాయి పెంకి గోవిందరాజు మన ఊర్లో సర్పంచ్ చేశారు. ఇదంతా కూడా గర్వకారణం, మన ఊళ్ళో గర్వకారణం. తర్వాత దేశం కోసం పాటుపడిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా చోళ కుటుంబం నుంచి చోడు వీరభద్రరావు, మీకు తెలుసు కదా. చోడు వీరయ్య అన్న ఊరు మనకి, మిలిటరీ, మొట్టమొదటి మిలిటరీ మ్యాన్ ఆయన హీరన్ గారు. ఆయన కొన్నాళ్ళు మనకి ఉప్మా వండి పెట్టేవాడు ఆయన పూల స్కూల్లో. తర్వాత దేశాల కోసం త్యాగం చేసిన వ్యక్తులు ఇక్కడ చదివిన ఆయనే కడలి భూషణం. ఆయన ఇప్పుడు కడల భూషణం ఆయన 2 వ్యక్తి అన్నమాట. అంటే ఈ ఊర్లో పుట్టి దేశం కోసం త్యాగం చేసి ఉన్నారు. ప్రస్తుతానికి అదే విషయంలో దేశం కోసం అంటే రణసూరు మణికంఠ సార్, మణికంఠ నువ్వేరా రా ఉన్నావు కదా, లేకపోతే కదా. ఇప్పుడు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు మన ఊరి నుంచి మరి ఈ మధ్య అనుసుల కుటుంబం నుంచి ఒక ఎక్కువ అనుసులు మణికంఠలు మనకు తెలిసి అంతగా క్లాస్ కొట్టదు సార్. అంటే మన ఊరు మన ఇల్లు కాపాడుకోవడం కాదు, దేశం కోసం కాపాడడం అంటే అది ఒక పెద్ద వారికి ఎంతో మనసు ఉండాలి. అంటే ఫస్ట్ లోనే చోడి వీరయ్య గారు కళ్ళ పోతున్నారు, మళ్ళీ అంతే విధంగా హలో ఓకే అంతే విషయంలో దేశం కోసం మన వాడు పోరాడుతున్నాడు, యుద్ధం అక్కడ జరుగుతుంది తెలుసు మనకి. ఎలాగా ఇది రాజకీయ రంగం మనకి దేశం కోసం అయితే. ఇంక ఉపాధ్యాయ రంగం తెలిసి చెప్పడం జరిగింది. కళాకారులు ఎవరంటే మనం తెలిసి ఉంటది, ఆవిడ ఓలమ్మి తిక్కరేగిందని పాట పాడేవారు, గుర్తుంది మీకు అందరికనే. ఇక్కడ మనకి ఇప్పుడంటే ఇక టీవీలోని వచ్చాయి, అప్పుడు టీవీ లేని రోజుల్లో ఒక సంబరం జరుగుతుందంటే ఏం చేసేవారు, రికార్డ్ అని పెట్టేవారు. రికార్డ్ డేస్ లో ఓలమ్మి తిక్కరేగిందని పాట అర్జున్ రామారావు పేరు మనకు తెలిసి ఉంటది. ఊరి మన ఇంటి రామారావు చేసేవాడు అర్జున్ రామారావు తెలుసు కదా. ఆ పేరు అర్జున్ రామారావు కాదు, ఏం పేరు అర్జున, అదే బెల్లబజ్జి బెల్లమ్మడు అనేవారు ఆయన, మళ్ళీ అర్జున్ అన్నమాట. అలాగే కోలాటం వేసినప్పుడు మల్లింగం అని కోలాటం వేసారు, ఎవరో చెప్పి మీకు తెలిసి ఉంటుంది ఎవరైనా, పిల్లి నరసింహమూర్తి గారు చెప్తా వస్తున్నాను. అలాగే కోలాటం అంటే ఇక్కడ మన పూర్వకాలంలోనే బడి ఉండి ఇక్కడ చిన్న పెంకిటిల్ ఉండేది, అందులో రామాలయం ఉండేది, అందులో కోలాటం వేసేవారు. అంటే ఇప్పుడంటే టీవీ లేనప్పుడైనా అదే పెద్ద వినోదం. అలాగే ఇక్కడ ఉప్పాట అడివారు, ఇక్కడ ఉప్పాట అందరూ అడివారు, ఉప్పాట అడివారు ఎంత పేరు. అలాగే సోర్పణ గ్యాస్ వేసేవాడు, నా బాగా గుర్తు, ఎవరు మన ఎవరో చోడి సత్య మీ నాన్న పేరు. అప్పుడు సంబరం అనగానే గ్యాస్లు వేసేవారు, సోర్పణ గ్యాస్ అని అదే వేసేవాడు. అంటే ముసలి మనకు గుర్తుండదు అది. అలాగే గరగలు తిప్పడం అంటే కోడోళ్ళు గొర్రెలు తిప్పడం అంటే గొప్ప. అలా ఇప్పుడు గరగలు వాళ్ళు ఎత్తువారు, కోడోళ్ళు ఎత్తుకున్నారు, కోడి కుటుంబాలు ఎత్తువారు, గరగలు తిరుగువారు. ఇలాగా సంస్కృతి సాంప్రదాయాలకు కూడా మన ఊరు పెద్ద మంచి పేరు. అంటే ఏదైనా సరే పౌరుషానికి కూడా మన ఊరు పెట్టింది పేరు. పంచాయతీలో నరుడు అనగానే ఒకే కమ్యూనిటీ, ఒకే జాతి. ఇక్కడ ఏదైనా సరే పౌరుషం పెట్టిన పేరు మనమే. అంతే ఈ విధంగా ఇంత రకాలుగా ఊరు చరిత్ర ఉంది, అలాగే పాఠశాల చరిత్ర ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనం 100 ఏళ్ళైన సందర్భంగా పాఠశాలకు సంబంధించి చక్కగా మనం వేడుకగా చెయ్యాలని నిర్ణయించుకున్నాం. అయితే
ఉగాది పెట్టాలనుకున్నాం. ఉగాది ఫస్ట్ అనుకున్న విషయం అదే. ఎందుకు మార్చామంటే మనకి మన స్కూల్ మీటింగ్ నాటికి ఒక కలెక్టర్ గారిని పిలాలన్నా, డియూ గారిని పిలాలన్నా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నారు, వాళ్ళు ఎవరు రారు. మనమని చెప్పుకోవడం గొప్ప కాదు, పై అధికారులు తెలియదు కాబట్టి వాళ్ళ కోసం వాయిదేసి అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత ఏప్రిల్ 29 పెట్టడం జరిగింది. అది గమనించే విషయం అది. ఎందుకంటే సంబరంగా వస్తే పెద్దలు ఉన్నారని మేము బిజీలో ఉండిపోతాం ప్లస్ అని చెప్పడంతో అదే కార్యక్రమం మార్చడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఎవరో కార్యక్రమం మొదలు పెట్టాలి. ఎవరు మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఆ పాఠశాలలో చదివి ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసాం. ఆ కమిటీలో అందరూ ఏకాగ్రంగా నన్ను ప్రెసిడెంట్ అనుకున్నారు. మనకి సెక్రటరీ గారు ఏమో గోవిందరావు ఉన్నారు, క్యాషియర్గా జగన్మేశ్వర అబ్బాయి కోడి శ్రీనివాస్ ఉన్నారు, మిగిలిన 12 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఏర్పడి ముందు బడికి ఏంటి అవసరాలు ఏంటి అనుకున్నాం. బడికి అవసరాలు, బడి ఒకప్పుడు నాడు నేడు కార్యక్రమం ఉండేది, డబ్బులు ఇచ్చి, ఇప్పుడు రావడం మానేసినాయి. కానీ బడి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎప్పుడు నేను చేస్తున్నప్పుడు 2010లో అవి పెయింట్ మళ్ళీ వేయలేకపోయాం. అది మొట్టమొదటిగా బడికి పెయింట్ వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని 1,50,000 అకౌంట్ కూడా చెప్పడం జరుగుద్ది. 1,50,000 ఖర్చు పెట్టి బడికి పెయింటింగ్ వేసాం. మీరందరూ చూస్తున్నారు ఎలాగుందో. పూర్తయింది. తర్వాత ఏం చేయాలి కార్యక్రమం అనుకున్నప్పుడు ఏ విధంగా ఇది కార్యక్రమం చేయాలంటే తర్వాత బడికి పేర్లు వేయించాలనుకున్నాం, బడికి బొమ్మలు కూడా వేయించాలనుకున్నాం. బడికి బొమ్మలు వేయించాలి, తర్వాత రాజకీయ నాయకులు పిల్లాలి, మన ఊరంతా కలిపి ఆ రోజున 10 ఫంక్షన్ లాగా పండుగలు చేసుకోవాలనుకున్నాం. వీటన్నిటికీ ఏం కావాలి మనకి అనుకుంటే సరిపోతుందా? ఏం చేయాలి? మనకి కొంత ఫండ్ కావాలి. ఈ విధంగా మేము ఏం చేసామంటే ఉద్యోగం చేసిన వాళ్ళు ఇప్పటికి ఈ రోజుకి 2,59,000 చిల్లరంతా మనకు పోగు చేయడం జరిగింది. మిగిలిన అమౌంట్ కనీసం ఇంకా మనకు కొంత అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగం చేయడం కాదు, ఈ కార్యక్రమం అందరూ పార్టిసిపేట్ చేయాలి, భాగస్వామ్యం చేయాలి. ప్రతి వాళ్ళు బడిలో చదివారు కాబట్టి ఈ చదివిన వాళ్ళందరూ కూడా కలపాల ఉద్దేశంతో అందరూ కూడా కుటుంబాల వారిగా కమిటీ వేయడం జరిగింది. కళ్ళోడి కుటుంబానికి రాంబాబు అని, అంటే ఇలా ఇప్పుడు పెద్దలు కాకుండా మళ్ళీ వేరే సబ్ కమిటీ వేయడం జరిగింది. కళ్ళోడు కట్టిన తరపున కళ్ళ శ్రీనివాసు, మేటెట్టు కుటుంబం తరపునేమో మేటెట్ శ్రీనివాసుని, తర్వాత మనకి చోళ్ళ కుటుంబం తరపునేమో చోడు శ్రీనివాసుని, అనసూరుల కుటుంబం అనసూరి శ్రీనివాసుని. ఈ విధంగా కమిటీ సబ్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆధారంగా ఎంతమంది కుటుంబంలో సభ్యులు ఉన్నారో మనకి దగ్గరగా 7 కుటుంబాలు మెయిన్ కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం నుంచి కూడా మనకి పార్టిసిపేషన్ కావాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని సేకరించాం. వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వేళ ఎందుకు పెట్టడం జరిగిందంటే బిజీలో కూడా పొరుగులు చాలా మంది వాళ్ళ యొక్క విషయాల కోసం హైదరాబాదు చిన్న చిన్న ఊళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కలుసుకోవాలంటే వెళ్ళాలనుకున్నాం, మన జనవరిలో వెళ్ళాలనుకున్న కొన్ని కార్యక్రమం వెళ్ళకపోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ వస్తారని చెప్పేసి ఈ రోజు ప్రత్యేకంగా పెద్దల పర్మిషన్తో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అది మీటింగ్ అనగానే వచ్చారు కొంతమంది, ఇంకా కొంతమంది ఎక్కడున్నారు, ఎవరిదో కాదు, కార్యక్రమం అందరిది కాబట్టి అందరూ కూడా మీటింగ్ హాజరయ్యి ఏం చేస్తున్నామో మనం తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం దానికి ఎంతవరకు మనం పార్టిసిపేట్ చేయాలి. ఇందులో విరాళం అంటే లిమిట్ అంటే లేదు, ఎవరు తోసిన వాళ్ళు ఇవ్వాలి. 100 రూపాయలు ఇచ్చినా విరాళమే, 500 ఇచ్చినా విరాళమే, 1000 ఇచ్చినా విరాళమే. 1000 వచ్చిన విరాళం అనేది ఏంటంటే స్వతహాగా మన ఊరు స్కూల్కి మనం చేస్తున్నాం ఉద్దేశం ఇవ్వాలి తప్ప ఎవరికో చేస్తున్నారు మన సంబంధం లేదు కాదు. ఈ ఊరు స్కూల్ అనగానే ప్రతి నాడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 70-90 ఏళ్ళ ముసలాళ్ళ కొరకు కూడా అనుబంధం ఉంది. అలా ప్రతి ఆడపడుచు కూడా ఈ స్కూల్కి అనుబంధం ఉంది. ఈ సందర్భంగా అందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది పెద్దలతో నిర్ణయించి పెద్దల ఆమోదంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఏ ఒక్కళ్ళదో ఒక ఉద్యోగస్తులతో లేకపోతే మేస్టర్లతో మాత్రం కాదు. ఈ విషయాన్ని అందరూ కూడా దయ ఉంచి గమనించి ఎవరి వంతు వాళ్ళు మా వంతుగా మేము ఇగో ఇవ్వగలుగుతున్నాం, మా వంతుగా మేము చేయగలుగుతామని ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం. ఇది ఈ విషయం ఇక్కడ తాగదు, ఇది మొత్తం టోటల్గా జిల్లా స్థాయిలో లేకపోతే ఢిల్లీ స్థాయికి కూడా ఇది వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే విద్యాంజలి అనే కార్యక్రమం పెట్టారు గవర్నమెంట్ పెట్టి, మీ ఊర్లో పాఠశాలకి ఏం చేశారు అన్నట్లయితే వాళ్ళ పేరుతో సహా మనం పైకి పంపుతాం. అంటే ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఈ కార్యక్రమం వెళ్తుందంటే ఇది మనకు అవకాశం, మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో సహకరించి ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా కృషి, తన వంతుగా విరాళం ఇచ్చినట్టయితే అవన్నీ నోట్ చేసుకునే తర్వాత మీకు అకౌంట్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎవరికి లాస్ అవ్వకుండా ధర్మంగా ఒక పద్ధతిగా మీకు ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే దయవించి మీ అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడి నుంచి అందరూ కూడా ఇప్పుడు దాకా అయిపోయింది. మనకి ఏప్రిల్ 29 అంటే నెల 10 రోజులు ఉంది మనకి. వేళ 19 తారీఖు. ఈ నెల 10 రోజుల్లో మనం పూర్తి మనం చేసుకున్నట్లయితే
ఖచ్చితంగా చేయగలుగుతాం, ముందుకెళ్ళగలుగుతాం. ఈ కార్యక్రమాలను అందరూ కూడా నేను కోరేది ఒకటే, ఏ కుటుంబానికి కాదు, ప్రతి కుటుంబానికి ప్రతి వారు కూడా దీనికి బాధ్యులే, ప్రతినిధులే. ఏ ఒక్కరు పైన కింద కాదు, ఎవరు తోసిన వాళ్ళు. ఇప్పుడు ఇందులో 3 రకాల కేటగిరీస్ ఉన్నారు: గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్లో చేస్తున్న ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, చేతి వృత్తి పని వాళ్ళు, ఇన్ని రకాలుగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు తోసిన వాళ్ళు నేను ఇవ్వగలంటే మేము హృదయపూర్వకంగా స్వీకరించి అతన్ని కూడా క్రోడీకరించి ఎంత ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా పెద్ద మనిషి చేసుకుని ఇది సహకరించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి మన శతాబ్దోత్సవాల ప్రెసిడెంట్ గారు మరి తమ ఉపన్యాసాన్ని చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చేశారు. మరి అదేవిధంగా మన సొసైటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పెంకె గోవిందరాజు గారు మరి ఈ శతాబ్దినోత్సవాల సెక్రటరీ గారు, కమిటీ సెక్రటరీ గారు అనమాట, పెంకె గోవిందరాజు గారిని కూడా మాట్లాడవలసిందిగా మా కమిటీ కూడా మరి కోరిపాటిస్తున్నాం. ఈరోజు మన పోలేరమ్మ జాతర మహోత్సవానికి వచ్చిన మన హైదరాబాద్లో నుండి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ ఫస్ట్ నా శుభాకాంక్షలు. మరి గ్రామ పెద్దలందరికీ నమస్కారములు. మరి ఈరోజు మనం ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఏంటంటే, మేము అంటే ఈ ఫండ్స్ స్కూలు 100 సంవత్సరాల దినోత్సవం సందర్భంగా మనం ఘనంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీ కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా, ఎవరు కూడా డిమాండ్ అన్నది లేదు, ఎవరు తోచిన దానిలో ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఈ రోజుకి అలాగా స్వచ్ఛందంగా ఇస్తే 2,50,000 వరకు ఫండ్ రావడం జరిగింది. యాక్చువల్గా మేము అనుకునేది ఏంటంటే, ఆ రోజు స్టార్టింగ్ లో నేను అనుకోవటం మొత్తం 10 లక్షల వరకు వస్తుంది అనే అంచనా వేసుకోవడం జరిగింది. కానీ దానికి ఏంటంటే కనీసం చాలా తక్కువ రావడం జరిగింది. ఇప్పుడు మేము కూడా అనుకోవడం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా ఎంత అందిస్తారో ఏంటో అన్ని నోట్ చేసుకుని వద్దారని చెప్పేసి ఒక ఐడియాతో ఉన్నాం. కానీ ఏంటంటే అది రేపు ఎలాగ జాతరకి హైదరాబాద్ అందరూ వస్తారు, వాళ్ళందరితోటి ఇక్కడే ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళ సమక్షంలోనే ఈ ఫండ్ విషయం అది మాట్లాడి ఎవరికి తోచిన వాళ్ళు ఒక బుక్ పెట్టుకునే బుక్ కూడా ఉంది. వాళ్ళని స్వచ్ఛందంగా రాసుకుంటే ఒకవేళ ఇక్కడ ఉంటే ఇస్తారో లేకపోయినా మేము మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో ఈ కార్యక్రమానికి ఇంకా కలవలసిన వాళ్ళు ఉన్నారు. ఇన్విటేషన్ కూడా వాళ్ళని పిలవడానికి కూడా హైదరాబాద్ కంపల్సరీ వస్తాం. హైదరాబాద్ వచ్చి అందరినీ కలవడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే అన్ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకి కూడా అంటే అందరూ మన నరజడ వాళ్ళు అంటే అందరు ఇస్తారు. ఇక్కడి నుంచి అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో, మన గ్రామంలో చదువుకుని వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ మనం కోఆపరేషన్ చేసుకుందారన్న ఉద్దేశంలో ఉన్నాం. మరి మీ అందరి సహకారంతో ఈరోజు మనం ఏంటంటే ఫండ్ విషయంలో మనం ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులు కావాలి. అయితే మనకి ఏంటంటే ఎవరు ఇక్కడ పెద్దల సమక్షంలో ఏంటంటే ఇప్పటి వరకు కూడా గ్రామంలో ఏమి చేద్దాం ఏంటన్నది ఆ డబ్బుల విషయంలో ఇంకా డిసైడ్ అవ్వలేదు. అది కూడా మీరు అందరి సమక్షంలో ఇప్పుడు అనుకుంటే, అంటే ఇప్పుడు అంటే మన ఇంటి పేర్లు మన కడల వాళ్ళు, చోడోళ్ళు, పెంకి వాళ్ళు, లేకపోతే దొమ్మెటోళ్ళు అని ఇలాగా ఆ రకంగా చేసుకుందామా లేకపోతే ఇలా చేసుకుందామా అనే నిర్ణయం కూడా ఉంది. కానీ ఏదేమైనా అందరూ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి అన్న భావనలో ఉన్నాము. ఎవరితో వచ్చిన వాళ్ళు ఇందులో డిమాండ్ లేదు. మనకి ఏంటంటే కనీసం ఇప్పుడు పెయింట్ చేయించామంటే ఇంచుమించు 1,50,000 సుమారు మనకి ఆ ఖర్చు అయిపోయింది. మరి ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే ఇంకా 4 లక్షల రూపాయలు ఉంటే కానీ ముందుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. దాని గురించి ఏంటంటే మన అందరం స్వచ్ఛందంగా మన గ్రామానికి మనం
ఈ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి మనందరం కూడా తల చేయి వేసుకుని మంచి విజయవంతంగా మనం అందరిని పిలుచుకుని ఆ రోజు ఒక పండగ వాతావరణం చేసుకుని మనకి ఈ జిల్లాలోనే మంచి పేరు, మన నరజాడ గ్రామానికి ఒక పేరు ఉంది, అది కూడా స్థిరస్థాయిగా నిలవాలనే కోరికతోటి మనందరం కూడా ఆలోచనతో మన టీచర్లు కానీ మన గ్రామ పెద్దలు కానీ కమిటీ కానీ పెద్దలు కానీ అందరూ కూడా అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేస్తారని, అందరూ సహకారాలు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి అదే తరపున మరి క్యాషియర్ గారి తరపున మరి రాలేదు కోడి జనార్దన్ రావు గారు మాస్టర్ గారి అబ్బాయి కోడి శ్రీనివాస్ గారు మరి డ్యూటీ నిమిత్తం రాలేకపోయారు. వారి నిమిత్తం మరి మన పాఠశాల వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అదేవిధంగా ప్రధానోపాధ్యాయులైనటువంటి ప్రేమ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ఈ చెత్త జయంతి ఉత్సవాల నిమిత్తం మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. నేను 2023 నుంచి ప్రస్తుతం మీ గ్రామంలో నరజాడ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నానండి. అయితే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి అధ్యక్షులు అంటే నరజాడ 100 సంవత్సరాల శతాబ్ద కమిటీ ఒక కమిటీ ఏర్పడడం, దానికి అధ్యక్షులుగా కేఆర్కే మాస్టారు, అదే సెక్రటరీగా పెంకే గోవిందరాజు గారు, అలాగే కోశాధికారి అంటే డబ్బులు అకౌంట్లో చూసే పరిస్థితి అప్పగించినటువంటి కోడి శ్రీనివాసరావు గారు ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకసారి ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించి 100 సంవత్సరాల వేడుకకు సంబంధించి ఎవరెవరైతే విరాళాలు పంపించారో అవి చదవడం జరుగుతుందండి. ఒకసారి అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ పెంకే వీరభద్రరావు గారు, సన్ ఆఫ్ క్రీస్తు శేషులు పెంకే వాడపల్లి గారు, ఆయన 20,116 పంపించారండి మొదటిగా. తర్వాత కడలి రాంబాబు గారు గ్రామ కమిటీ మెంబరు, శ్రీ కడలి సత్యమ్మ గారి మనవడు, సన్ ఆఫ్ క్రీస్తు శేషులు శ్రీ సత్యనారాయణ, ఆయన 5,000 రూపాయలు. శ్రీ కోడి లీలా జగన్మోహన్ రావు గారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారండి. కోడి సుబ్బారావు గారు అంటే స్కూల్ని ఎవరైతే స్థాపించారో వారి అబ్బాయి, ఆయన 25,116 పంపించడం జరిగిందండి. ఇవన్నీ కోడి శ్రీని గారు ట్రెజరర్గా ఉండబట్టి ఆయన అకౌంట్కి పంపించినటువంటి వివరాలండి. తర్వాత శ్రీ కోడి వీర వెంకట నాగలింగేశ్వరరావు గారు, ఈయన రిటైర్డ్ టీచరు, నాగేశ్వరరావు మాస్టర్ గారు, వారి ఫ్యామిలీ కలిపి 30,000 రూపాయలని పంపించడం జరిగిందండి. తర్వాత శ్రీ సూరంపూడి విశాలాక్షి, శ్రీ గోపాలరావు గారు లీలావతి గారి అమ్మాయి, వైఫ్ ఆఫ్ ముషిని వెంకటేశ్వరరావు గారు బెంగళూరులో ఉంటున్నారు, వారు 10,000 రూపాయలు పంపించారండి. తర్వాత శ్రీ కాదా వెంకటరమణ, రిటైర్డ్ స్పెషల్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్, సన్ ఆఫ్ కాదా మీరా సాహెబ్, ఈయన 6,116 పంపించారండి. తర్వాత శ్రీ కడలి రామకృష్ణ పరమహంస గారు, రిటైర్డ్ టీచర్ గారు, సన్ ఆఫ్ కడలి వీరన్న గారు, ఆయన కూడా నరజాడ పాఠశాలలో పనిచేశారు, ఆయన 25,116 పంపించారండి. తర్వాత కోడి శ్రీనివాసరావు గారు అంటే ఈ కమిటీ కోశాధికారి, లోకో పైలట్గా పనిచేస్తున్నారు, శ్రీ కోడి గంగాధర జనార్దన్ రావు గారి అబ్బాయి, ఆయన 20,000 రూపాయలు పంపించారండి. శ్రీ దంగేటి ఉదయ భాస్కర్ గారు సివిల్ ఇంజనీర్ గారు, తండ్రి పేరు దంగేటి కృష్ణమూర్తి గారు, ఆయన 15,000 రూపాయలు పంపించడం జరిగిందండి. శ్రీ కోడి సత్యనారాయణ ప్రసాదరావు గారు అంటే కోడి ప్రసాద్ మాస్టర్ అని పిలుస్తారు, తండ్రి పేరు కోడి వెంకటరావు గారు, ఆయన 10,116 పంపించారు. శ్రీ పెంకే గోవిందరాజు గారు ఇప్పుడు ప్రస్తుత మన సహకార బ్యాంక్ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్ గారు అయినటువంటి ఆయన 10,116 పంపించడం జరిగిందండి. శ్రీ కోడి రాధాకృష్ణ సీనియర్ క్లర్క్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, తండ్రి పేరు వీరన్న, ఆయన 10,116 పంపించడం జరిగిందండి. శ్రీ మేడిచెట్టి వీర వెంకటరమణ గ్రామ సచివాలయం, ఆయన గ్రామ సచివాలయంగా పనిచేస్తున్నారు, తండ్రి పేరు మేడిచెట్టి కృష్ణమూర్తి గారు, ఈయన 5,000 పంపించారు. శ్రీ కడలి శ్రీనివాసన్ టీచర్ గారు, సన్ ఆఫ్ రామకృష్ణ గారు, స్కూల్ ముందు ఇల్లు ఉంటుంది కదండి, ఆయన 10,116 పంపించారు. శ్రీ కడలి అచ్చెన్న రిటైర్డ్ ఫోర్మెన్ ఆంధ్ర షుగర్స్ తణుకు,
తండ్రి పేరు కడలి వెంకన్న గారు 10,222 రూపాయలు పంపించారండి, కడలి అచ్చన్న గారు. తరువాత శ్రీ పెంకే రామకృష్ణ రిటైర్డ్ టీచర్ అండి, సన్ ఆఫ్ పెంకే వాడపల్లి గారు 10,116 పంపించారండి. శ్రీ అనుసూరి ఏడుకొండలు గారు సన్ ఆఫ్ అనుసూరి వీర్రాజు గారు 7,000 రూపాయలు పంపించారండి. శ్రీ కాదా గోవిందరాజు గారు హిందూ న్యూస్ పేపర్లో పనిచేస్తున్నారు, వైజాగ్, సన్ ఆఫ్ కాదా మీరా సాహెబ్, ఈయన 5,000 పంపించారండి. శ్రీ కోడి పండు గారు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నారు, తండ్రి పేరు కోడి నాగేశ్వరరావు గారు, ఈయన 10,116 పంపించారు. శ్రీ కొప్పిశెట్టి సత్యనారాయణ రిటైర్డ్ టీచర్ అండి, అనకాపల్లి ఉంటున్నారు, ఆయన తండ్రి పేరు కొప్పిశెట్టి వెంకటరావు గారు, ఆయన 10,116 పంపించారు. శ్రీ కడలి శ్రీను శంకరుడు గారు నిన్నే పంపించారండి, ఈయన పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, తండ్రి పేరు కడలి రామకృష్ణ, ఆయన 5,000 రూపాయలు పంపించారు. తర్వాత శ్రీ మేడిశెట్టి రాధాకృష్ణ గారు అండి, ఇందాకే పంపించారు, ఈయన పోలీస్ కానిస్టేబుల్గా కాకినాడ ఏరియాలో పనిచేస్తున్నారు, తండ్రి పేరు మేడిశెట్టి సత్యనారాయణ, తండ్రి నరసన్న ఉందండి, ఈయన 5,000 పంపించారండి. ప్రస్తుతం ఇప్పటికి వచ్చినటువంటి ఈ అమౌంట్ చెప్పానండి అంటే దాదాపు 2,59,498 రూపాయలు, దానికి ఒక 5,000 కలిపితే 2,65,000 వరకు రావడం జరిగిందండి. ప్రస్తుతానికి 1,50,000 వరకు స్కూల్కి సంబంధించి పంపించడం జరిగింది. ఇంకనూ ఇంకొక 2-3 రోజుల్లో ఫినిషింగ్ వర్క్లు అవుతాయి. తర్వాత బొమ్మలకి రంగులు వేయడం, స్కూల్లో ఉన్నటువంటి సరస్వతి దేవి అలాగే వినాయకుడి విగ్రహానికి రంగులు వేయడం, ఇంకా కొన్ని స్కూల్ పేరు రాయించడం, ఇలాంటివి పనులకి ఇంకా కొద్దిగా అమౌంట్ కేటాయించవలసి ఉంది. ఇవైతే ఇప్పుడు వచ్చిన విరాళాలు, మీకు ఖర్చు పెట్టిన విరాళాలు తెలియజేస్తున్నామండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీకి ధన్యవాదాలు తెలుపు. ఇప్పుడు చిన్న విషయం మర్చిపోయినట్టు ఇందాక చెప్పడం, మనం ఈ సందర్భంగా దగ్గరగా మనకున్న 100 కుటుంబాలకి ఇది మొత్తం మన ఊరి చరిత్ర గురించి, పాఠశాల చరిత్ర గురించి చదివిన లిస్ట్ అంతా కూడా ఒక 40 పేజీల బుక్ వచ్చేలాగా కలర్ ప్రింట్లో ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందండి. అది ప్రత్యేక దగ్గర 35,000 అవుతుంది. ఆ 35,000 ఖర్చు కూడా నేనే భరిస్తున్నాను. ఎందుకంటే మన చరిత్ర చరిత్ర ఉద్దేశం ఏంటంటే తెలియాలి జనాలందరూ కూడా. ఓకే, కృతజ్ఞతలు. అది 30,000 అవుతుంది. 30,000 కూడా ఇంకా అయినా పర్లేదు, చేసి పెడదాం అనుకున్నాం. ఇంకా రెండో ప్రపోజల్ ఏంటంటే మన పాఠశాల గురించి స్థాపించిన వ్యక్తి ఒక పెద్ద ఇంచుమించుకి మాత్రం ఒక కలర్ఫుల్ ఫోటో కూడా పెడదాం అనుకున్నాం. అలాగే హెడ్ మాస్టర్లుగా చేసిన వాళ్ళు కూడా ఒక 6 ఉన్నారు, వాళ్ళ ఫోటోలు పెడుతున్నాం. అలాగే ఈ స్కూల్లో స్కూల్కి సంబంధించి కాబట్టి 12 మంది ఫోటోలు కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ పుస్తకంలో ఏ ఒక్కడిని వదలకుండా ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రత్యేక వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఉదాహరిస్తూ వీలుంటే వాళ్ళు ఫోటో పంపితే కనుక ఆ ఫోటో కూడా పేపర్లో కలర్ ప్రింట్ వేసి చేద్దాం అనుకుంటున్నాం. మరి దీనికి మీరందరూ కూడా సహకరించి నాకు మరి ఫోన్ చేసి మీ నాన్నగారు ఫోటో పంపమంటే పంపాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా సరే, ఇప్పుడు చాలా మంది రకరకాల అడిగారు, మీరు బుక్ పెడుతున్నారు కదా, బుక్లో మాకు అవకాశం ఇస్తారంటే అందరికి ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా మొత్తం 8 మంది లిస్ట్ పేరు కూడా రాసాం. ఆ ఏ బ్యాచ్ చదివారు, ఎప్పుడు చదివారు రాసాం. ఇంకా ఏమన్నా మార్పు చేర్పుంటే మీకు అన్ని కూడా తెలియసి ప్రతి కుటుంబానికి కూడా ఓ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. పై ఆఫీసులకు కూడా పుస్తకం పంపడం జరుగుతుంది. ఇది ఇందాక చెప్పడం మర్చిపోయిన చెప్తాను. థ్యాంక్ యూ అండి. సరే సరే మరి యాంకర్ నువ్వే కదా, యాంకర్ నువ్వే కదా. ఇంకా మాట్లాడు, ఎవరు మాట్లాడారు? మరి అదేవిధంగా హలో, మరి ఈరోజు మన రామాలయం వద్ద మన పోలేరమ్మ జాతర నిమిత్తం కాకుండా మరి మన నర్సాల గ్రామంలో స్కూలు పాఠశాల ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన కారణంగా మరి పాఠశాల శత జయంతి దినోత్సవాలు జరుపుకోవడం కూడా ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మీటింగ్ ని అరేంజ్ చేయడం జరిగింది. కావున ఇది ప్రజలందరూ, మన గ్రామ ప్రజలందరూ భాగస్వామ్యంతో దిగ్విజయంగా జరుపుకోవాల్సిన కార్యక్రమం. కావున ప్రతి ఒక్కరూ మరి రామాలయం దగ్గరికి రావాలని ఇదివరకే చెప్పాము, నిన్న కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు, దయచేసి ఒక్కసారి మరి మన ఇంట్లో పండగలా భావించి మీ అమూల్యమైన సూచనల సలహాలను అదేవిధంగా ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి
చర్చించుకుందామని మరి కోరి ప్రార్థిస్తున్నాం. అదే విధంగా వచ్చి ఇక్కడికి వచ్చి మరి ఎవరి అమూల్యమైన అభిప్రాయాలు వాళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదే విధంగా మరి వార్డు మెంబర్ అయినటువంటి మరి దొమ్మేటి నారాయణరావు గారు కూడా తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుచున్నాం. మరి అదే విధంగా మరి చింతపల్లి లక్ష్మణరావు గారిని కూడా తమ అమూల్యమైన సందేహాన్ని ఇవ్వాలి. రావాలి, రా, నువ్వు లేకపోతే చూసలేదు ఇక్కడ, రావాలి. మరి సోటి శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నా రావాలి. అది చెప్పండి. అదే విధంగా చెప్పే ఉందండి, మన ప్రసాద్ మాస్టర్ గారు రాజు గారు ఇద్దరి మీద వీళ్ళిద్దరు చూసుకుంటారండి ఊరి గురించి. అని రాజకీయ చూసుకుంటారు, విద్యావంతులు ప్రసాద్ మాస్టర్ చూసుకుంటారు, అంతే అండి. అదేండి అది ఒకటి సార్. మన బాత్రూంలో కదండి చాలా ఇబ్బంది పడుతున్నారండి. మన ఊరు పక్కన తీసిన బాత్రూంలు అవి కూడా తీయించాలండి. రోజుగా మీరు తీయించారు బాత్రూంలు మా పక్కనే, మా పక్కన బాత్రూమ్ తీయించారు, మీరు పక్క పొట్టట్టు తీయించారు, ఇవి కూడా తీయించాలండి. స్కూల్కి ఎంతో మంచిదండి, అంత ఒక కోరిక. ఓకే, ప్రసాద్ మాస్టర్ గారు అండి. అలా కాదు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం మన ఇప్పుడు ఎలాగైనా ఒకసారి ఈరోజు ఒకసారి ఈ రోజు మనం బాత్రూమ్ కోసం మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం కమిటీ వేసేటప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాం. అందరూ కమిటీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏమనంటే మనకి ప్రహారీ నిమిత్తం తర్వాత ఏమో బాత్రూమ్ కూడా ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్ ఉండటం జరిగింది. మరి ఎవరికైనా ఒకవేళ బాత్రూమ్ లేకపోతే నా దృష్టి తీసుకొస్తే నెల తిరగకుండా నేను కట్టించవలసిన నాది. అంటే ఎవరికైనా ఏ ఇంట్లో కన్నా బాత్రూమ్ లేదని చెప్తే నేను వెంటనే పంచాయతీ నుండి ఏర్పాటు చేయించి నా బాధ్యతగా తీసుకుని నేను వెంటనే అలాట్మెంట్ ఇప్పించి చేయించి బాధ్యత నాది. అయితే ఏంటంటే ఇప్పుడు దానికి సమస్య ఏమైందంటే ఇప్పుడు దానికి క్లీనింగ్ సమస్య ఉంది, డోర్ సమస్య ఉన్నాయి, వాటర్ సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే గతంలోని అప్పుడు నేనే పంచాయతీ నుంచి ఏంటంటే మాదిపేట నుంచి నలుగురిని పెట్టి వాళ్ళని నెల ఇలాగ కొంత శాలరీ ఇచ్చివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు తీసిపాడేశారు. ఇప్పుడు మెయింటెనెన్స్ ఏమి లేదు. తర్వాత ఏంటంటే ప్రతి ఇంటికి కూడా బాత్రూమ్ రావడం జరిగింది. ఒకవేళ మన నారాయణరావు అన్నట్టు ఇబ్బందులు ఉంటే ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో నాకు వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళ పేర్లు ఇస్తే నేనైతే మాత్రం ఒక నెలలో వాళ్ళకి చేయించి బాధ్యత నాది. అంటే నేను చెప్తున్నాను, ఒకవేళ నా దృష్టికి వస్తే నేను చేసి పెడతాను. మీరు ఎవరన్నా ఉంటే చెప్పండి. అంటే మనం అంతా ఒక నిర్ణయానికి వచ్చేసి అది ఏంటంటే ఆల్రెడీ మనం మన కోళ్ళ పంచాయతీలో పెట్టడం జరిగింది. అదేమో డిపి ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి, మన మినిస్టర్ గారి దగ్గరికి అంతా తిరిగింది. ఇప్పుడు ఫైనల్లో ఉంది. నేను నిన్న కూడా ఫోన్ చేసి అన్నాను సెక్రటరీ గారితో, డెప్యూటీ సెక్రటరీ గారు మాది మా 100 సంవత్సరాల పండుగ వచ్చేస్తుంది, మేము ఆపుకెళ్ళామండి, మీరు ఉగాది వెళ్ళిన తర్వాత కంపల్సరీ అవి క్లోజ్ చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. ఈ లోపల నిన్న ఆయనే ఫోన్ చేసి ఇలాగ ఏమండి మళ్ళీ బాత్రూంలో కావాలన్నట్టుగా మాకు చెప్పారు అన్నారు. అదేదో మన నలుగురు అనుకుని మీకు నారాయణరావు నువ్వు చెప్పేది కూడా కరెక్టే, నేను కాదని అన్నాను. కానీ ఇబ్బంది ఎవరికైనా ఉంటే నా దృష్టి తీసుకొచ్చావు అనుకో, వాళ్ళకైతే అలాట్మెంట్ చేయించేసి బిల్లు కూడా ఇప్పించే బాధ్యత నాది.
ఆహా, అదే వాడలేదు. ఇప్పుడు ఒకసారి మీ మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఒరే నారాయణరావు, అలా కాదు, నువ్వు అక్కడ కాదు, నీ అభిప్రాయం చెప్పు. కావాలంటే అవును, ఒరే నువ్వు కరెక్ట్. దాని గురించి కాదు, ఒకవేళ అవును సరే ఓకే. ఎలా ఎలా ఈరోజు బాత్రూమ్లు అయితే మాత్రం ఇది గ్రామంలో పెద్దల సమక్షంలో నిర్ణయం ఏంటంటే దాన్ని తీసేయవలసిందిగా అందరి సమక్షంలో కోవటం జరిగింది. ఇప్పుడు నారాయణరావు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఎవరికైనా మీకు బాత్రూమ్ లేని వాళ్ళు ఎవరు ఉంటే నా దృష్టి తీసుకురండి. నేను 1 నెల తిరగకుండా మీకు బాత్రూమ్ కట్టించే బాధ్యత నాది. ఓకే, ఏం కాదు. ఇప్పుడు అదొక తీర్మానం రాసి ఓకే అండి. ఇప్పుడు అది ఒక విషయం చెప్పండి, చర్చ జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి ముందుకి ప్రోగ్రాం వెళ్ళాలంటే ఒక ప్రెసిడెంట్గా నేను మా సలహా అడుగుతున్నాను. అది నిజమని కాదు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. నేను ఒక సలహా ఏంటంటే కుటుంబాల వారీగా లిస్ట్ కూడా తెలియమని చెప్పి కొంతవరకు వచ్చింది, కొంత రాలేదు. వచ్చిన తర్వాత ఆ కుటుంబాలు వచ్చి ఆ కుటుంబం వ్యక్తులు వచ్చి వాళ్ళు ఇక్కడ ఎంతమంది చదివారు లిస్ట్ కూడా మీకు వాట్సాప్లో పెట్టడం జరిగింది. అవసరమైతే దాన్ని స్కూల్లో కూడా పెడతాం లిస్ట్ అది. ఆ లిస్టులో చదివిన ఆడపడుచులు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఫోన్ చేశారు మాకు, మేము కూడా పాల్గొచ్చన్నారు. పాల్గొనే అవకాశం ఉంది, అందరికీ అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే మన అక్కలు కానీ చెల్లెలు కానీ చదివినట్లయితే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఇంటికి మీ కుటుంబ సభ్యులు వస్తారు కాబట్టి ఇచ్చినట్లయితే ఫోన్ నెంబర్స్ సహా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ పార్టిసిపేట్ చెప్తాం, డేట్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను సహకరంగా కోరుతున్నాను. కుటుంబ పరంగా మనకు ఆల్రెడీ నిర్ణయం చేసి ఉన్నాం ఎవరెవరు ఏ కుటుంబాలు వస్తారని చెప్పేసి. ఆ కుటుంబాలు ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు మీరు సహకరించి మీ యొక్క అక్క చెల్లెలు కానీ అక్కలు కానీ చెల్లి కానీ వేరే పెళ్లి విషయం మ్యారేజ్ విషయం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనకు తెలియలేదు, కొంత తెలియదు. కాబట్టి వాళ్ళతో సహకరించి మీరు లిస్ట్ ఇచ్చి చేయాలని కోరుతున్నామండి. అందా ఏమన్నా చెప్తారా? ఓకే. ఇంకా ఒకటి, మరి మీరు మాట్లాడుకోండి, నేను చెప్పుకోవడం గొప్ప ఏం కాదు. ఇక్కడ మణికంఠ ఏమైనా మాట్లాడతావా? నేను అన్ని ఇష్టమే మాట్లాడదురా. ఇప్పుడు అర్జున్ మణికంఠ అనే ఒక యువకుడు మనకి బాగా యూత్ వాళ్ళు అదే మాట్లాడతారు. ఆయన మైకి నోట్ అవుతుందిరా. ఇందాక చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. మన ఊర్లో 90% ఉన్నదే హైదరాబాద్ లోనే ఉన్నారు. మన ఊర్లో చాలా మంది. అందరూ రావాలంటే ఇప్పుడు 20 రోజులు డిస్టెన్స్ ఉంది. మళ్ళీ రావాలంటే ఎవరికి కుదరదు, 100% కుదరదు. ఇది మాస్టర్లు కుదరదు అనేసి గ్రూప్ లో వాళ్ళు డేట్ మార్చేస్తారు. అదే కమిటీ మెయిన్ కమిటీ వాళ్ళు ఏదో అనుకున్నారు అనుకో, మనం వేరే గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మనకి. ఆ గ్రూప్ లో చాలా మంది మెసేజ్లు పెట్టారు, ఇలా డేట్ మార్చితే చాలా బాగుంటది అని. ఎవరు దానికి రెస్పాన్స్ అవ్వలేదు. అది కూడా మరి మాస్టర్లు మరి ముందుండి చెప్పాలి కదా, రీజన్ చెప్పాలి కదా, మాకు ఎలా ఉంది అలా ఉంది అని చెప్పాలి. కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. మెయిన్ గ్రూప్ లో ఎవరు ఇవ్వలేదు. అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్నారనేసి చాలా మంది అనుకుంటున్నారు. దానివల్లే మెయిన్ చదువులు రాకపోవడం కారణం కూడా దానివల్లే. నేను చాలా మంది కుర్రోళ్ళతో మాట్లాడాను, డేట్ మార్చారు, 20 రోజుల తర్వాత మళ్ళీ ఎలా రావాలి. ఆల్రెడీ చాలా మంది జాబులు చేసుకున్న వాళ్ళందరూ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటికి ఉగాదికి ఈ రోజు బుక్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకుని మళ్ళీ తర్వాత చేసుకోవాలంటే సెలవులు దొరకడం కూడా చాలా కష్టం. నా ఉద్దేశం చాలా మంది నేను అడిగి తెలుసుకున్న అంతా అది మెయిన్. అది ఒక్కటే మాత్రం చాలా తప్పు చేశారు. అది డేట్ మార్చడం వల్ల చాలా మంది 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోయారు. డేట్ మార్చడం వల్ల ఒక్క కారణం వల్ల. మిగతాదంతా చాలా మంది చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ పాల్గొంటూ అందరూ చేద్దామని చాలా అందరూ ఉత్సాహం చూపించారు.
అది మరి మాస్టర్ల వల్ల మరి ఆ గ్రూప్ లో సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం వల్ల మరి ఇలా జరిగింది. అది మరి చూసుకోండి. మరి అది ముందు చెప్తే సరిపోదు మరి. ఇది ఈ ఒక్క రోజునే కాదు, మనకంటే తెలియదు అనుకుంటా. ఆల్రెడీ దాని గ్రూప్ పెట్టా, మరి చూసేలా తెలియగానే ఎందుకు మార్చబోతే ఇందాక మళ్ళీ ఒకసారి ఇస్తున్నారు ఎవరన్నా. సంక్రాంతి ముందు ఇలా డేట్ మారుస్తున్నాం అని చెప్తే కనుక ఊర్లో ఫెస్టివల్ కొంతమంది ఏం చేస్తారంటే సంక్రాంతి కాకుండా తర్వాత ఉంది కదా అన్ని కవర్ అవుతాయి. ఆ విధంగా కూడా చాలా మంది రాలేదు. నా మట్టి నేను కూడా రాలేదు. చాలా మంది ఈ రీజన్స్ కోసం మెసేజ్ పెట్టారు. అలాగే కొంతమంది పెట్టారు, నాకు ఎవరికి రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ ఉందా? మీరు చాలా మంది చెప్పండి. చాలా మంది ఉన్నారు, ఎవరైనా చెప్పండి. చాలా మంది అడిగారు, రామకృష్ణ ఎవరు అడిగారు, డేట్ మార్పు చాలా బాగుంటుంది అని అడిగారు. కానీ ఎవరైనా రెస్పాన్స్ అవ్వలేదు. కానీ అవ్వకపోవడం వల్ల దానికి కనీసం రీజన్ చెప్పుకుంటే కనుక ఈ రోజు కొంతమంది రీజన్ చెప్పాలి. ఈ రోజు గుడి దగ్గర జనం రాకపోవడం కూడా కారణం అదే. ఓకే, మణికంఠ చెప్పింది అర్థమైంది. ఇప్పుడు ఒకసారి మణికంఠ ఒకసారి నువ్వు చెప్పాలనుకుంటున్నావు చెప్పనే. ఇప్పుడు మణికంఠ మెయిన్ గ్రూప్ లో పెట్టారు కదా, మెయిన్ గ్రూప్ లో అడిగారు, రిప్లై ఇవ్వలేదని. ఎందుకంటే మణికంఠ అన్నది మణికంఠ విషయం కాదు, నాకు దగ్గర పెట్టండి, సంతకాలు పెట్టండి. ముందు అనుకోవడం చెప్పేది పెద్ద సంవత్సరంలో ఈ సంవత్సరం పెట్టింది విషయం అదే. కానీ ఏం జరిగిందంటే రెండు కాంట్రాక్ట్స్ వచ్చినాయి. మనం ఈ టైంలో పెట్టినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎంతమంది ఇబ్బంది పడతారు, రెండు పాయింట్ తీసుకున్నాం. దాని పక్కన చూస్తే పొరుగులు ఉన్నవాళ్ళు ఒక 10% ఇబ్బంది పడ్డారు, 90% ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు ఒకటి. రెండు, అది మనకు కావాల్సింది ఏంటంటే మినిస్టర్ గారిని పిలాలన్నా, డిఓని పిలాలన్నా, కలెక్టర్ గారిని పిలాలన్నా ఇది అనుకూల సమయం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే మన విషయాన్ని, మన స్కూల్ విషయాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి వాళ్ళు రావాలంటే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు 30 వరకు ఎవరు రారు. జనం నుంచి మొదలైన అడ్జస్ట్ స్టార్ట్ అయింది. మాకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒకసారి చెప్పండి ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఏ మాస్టర్ కూడా ఎవరు కాడలేరు. ఇప్పుడు ఇక్కడ లీడ్ చేయాలంటే ఉన్నవాళ్ళు హెచ్ఎంగా ఆయన, నేను, ఇంకా నాకు మిగిలారు. అంటే టోటల్గా ఏమైందంటే ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కాడలేదు. రెండు, వచ్చే ఆఫీసులో కూడా వాళ్ళకి టైం ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు ఎప్పుడైనా సరే ఏప్రిల్ దాటిన పెట్టుకోవడం తప్ప ఇది ముందైతే ఏ ఒక్కరు కూడా మీ అవకాశం లేనప్పుడు మళ్ళీ మనం మిగులుతాం. రాజకీయ నాయకులు ఏదన్నట్టు అది కూడా ఇప్పుడు ఎవరు నడపలేదు మీరే అన్నారు. ఈ కమిటీ అనేది 29 ముందు రోజు అయిపోతాను మీరే అన్నారు. అలాగంటే అలా కాదండి, అన్ని మీరే మార్చేస్తున్నారు, మీరే అంటున్నారు. ఇంకా చెప్పారు కదా, ఉగాది ముందు రోజు చెప్పేస్తామని మీరే అన్నారు. చెప్పారు కదా, ఈ స్టోరీని డిస్కస్ అవ్వలేదు. ఏదండి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటేనండి, ఇప్పుడు యాక్చువల్ గా ఉగాది ముందు పెట్టమని చెప్పిన అంటే అది కరెక్టే. అయితే ఏమైందంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రీచ్ తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పిలవాలి ఈ కార్యక్రమానికి అని అనుకున్నాం. అటువంటిప్పుడు ఏంటంటే ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ 16వ తారీఖు నుంచి అవును అప్పటికి తెలియదురా, డేట్ తెలియదు అప్పటికి. అప్పటికి ఎగ్జామ్ డేట్ తెలీదు. మరి అంటే వాళ్ళు అంటే ఇప్పుడు మన అందరం అందుబాటులో ఉంటాం. అదే వీళ్ళు మెయిన్ అవ్వాలి అవ్వాల్సిన బాధ్యత ఉండండి, అవ్వాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ ఆయనకు ఉంది. కానీ ఒకవేళ మరి ఆయన చూసాడో లేదో మనకు తెలియదు. ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వాలి. అయితే ఏమైందంటే ఆ రోజు డేటు 16 10th క్లాస్ అయిపోయింది, డేట్ ఇవ్వలేదు. అప్పటికి మనం డిసైడ్ అయ్యేటప్పటికి 10th క్లాస్ డేట్ ఇవ్వలేదు. అయితే మనకి ఏంటంటే ఆ డేటు మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు నిజంగా ఈ రోజు కార్యక్రమానికి అయితే చాలా మంది వచ్చే పరిస్థితులు లేరు. పిల్లలేమో 10th క్లాస్ పిల్లలు ఇప్పుడు మేము అన్నాను ఫ్యామిలీతో రాలేకపోయింది నేను ఇవాళ. అంటే ఎందుకు తనకి డ్యూటీ చేస్తారు. ఇప్పుడు ఇవాళ మా పిల్లల్ని కానీ మా ఆవిడ కానీ
గది టైం మనకు సరిపడలేదు కాబట్టి ఒకసారి గోవింద్ అర్జున్ గోవింద్ ఇలాగా ఒకసారి వినండి. ఇప్పుడు ఒకటి విషయం మణికంఠ ఒకసారి వినండి. శ్రీనాథ్ ఒకసారి ఇది ఫస్ట్ మన ఊళ్ళో చేసుకోవాలనుకున్నాం, కానీ దానికి తర్వాత మార్పు ఏం జరిగాయంటే పొలిటీషియన్స్ రావాలి. అలా ఫస్ట్ పొలిటీషియన్ ఇందులో లేరు, ఊరి పత్రమే మన ఊరికి చేసుకున్న విషయం వాటిని నిర్ణయించింది. తర్వాత పొలిటీషియన్స్ రావాలి, అఫీషియల్స్ రావాలి, తర్వాత పక్క పొరుగులు రావాలని చెప్పని వచ్చినప్పుడు మార్పు జరిగింది తప్ప ఇది ఎవరికి సొంతం మార్చింది కాదు. రెండోది, చాలా మంది రిజర్వేషన్ టైం అడిగారు, మాకు పిల్లలు మనం ఉన్నారు మీరు రావడం ఉండదు మీరు చెప్తారా, పొరుగురు అడిగారు. ఆ కాలతో రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీకు తెలియకపోతే అంటే సొంతంగా మార్చింది కాదు. ఫస్ట్ అనుకున్న దాన్ని తేడా ఏంటంటే మన ఊరే చేసుకుందాం అనుకుంటే మిగిలిన వాళ్ళు ఏం చెప్పారంటే అలా కాదు, మొత్తం టోటల్ గా జరగాలి, ఎక్కడెక్కడ నాయకులు పిల్లలు కాబట్టి టైం పడితే మార్చావు. ఒకవేళ అది మీరు మనసు పెట్టుకుంటే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయలేం. మీకు చెప్పిన వివరణ ఇచ్చాను. సాధారణంగా వాటి గుర్తుంచుకోండి, నేను ఉన్నప్పుడు అందరికి అనుకూలంగా నేను తీసుకుంటాం, కానీ ఇక్కడ ఏమైందంటే ఇది క్రాస్ అయింది మాకు, అంతే తప్ప మనుషులు మణికంఠ రాకూడదని కానీ ఇలా అనుకుని ఆ ఉద్దేశం కాదు. సరైన మెసేజ్ లేదు. ఉంటే కనుక మార్చుకుని వద్దు చాలా మంది, కానీ మీరు ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. చాలా మంది చేశారు దానికి చాలా మంది టికెట్ తీసుకుంటా ఆ టైంకి మొత్తం టైం మళ్ళీ మార్చేయండి మేము రాలేదు కదా సెలవులు సంక్రాంతి ముందు సంక్రాంతి వద్దు. కాదు మనకి నీకు అర్థం కాలేదు. ఇప్పుడు అది కాదు, అప్పటికి విషయం అది కాదు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీరు రెస్పాన్స్ అవ్వడం కాదు, మార్చడం కారణం అది ఒక రెస్పాన్స్ అంటే సారీ ఇంకెంతగా నేను చెప్పలేను. ఇప్పుడు మనకని కాదు మార్చడం కారణం అది రెస్పాన్స్ గ్రూప్ లో ఎవరు అవడంటే దాని బాధ్యత వహిస్తారు. ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాలేదు. అది ఓవర్లుక్ అయింది అనుకుంటా కదా, అది మనం అనుకున్నాం. అది ఒకటే, ఒకవేళ ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ మీద డిసైడ్ అయినప్పుడు కొంచెం ఓవర్లుక్ అయింది. మరి ఒకవేళ మీరు సహృదయం స్వీకరిస్తారో లేదా క్వశ్చన్ అనుకోండి, మీకు మీ విషయం లేదు అంత పట్టించుకోండి. అలా కాదు, ఇప్పుడు అప్పుడు ఈ విషయంలోనే చందలు అయిపోయి అనుకుంటే కనుక ఇంతగా నేను మార్చాను. అది నువ్వు అన్నా కదా చందలు అయిపోయాయి అందుకంటే అది అది వద్దు, అది మాత్రం వద్దు. ఇప్పుడు నేను చెప్పానా వావులు కండి విషయం చెప్తున్నా, అప్పుడు క్లాస్ వచ్చి అది ఒకటే, అది మూడో కారణం. అలా కాదు మనకంటే మూడో కారణం చెప్పారు. ఫస్ట్ కారణం కాదు, మూడో కారణం. అది ఫస్ట్ కారణం ఏంటంటే అసలు పెద్ద ఎవరు కాదు మనమే చేసుకుందాం, దాన్ని మార్చడం వలన మరి అది వెళ్ళమంటే మన కోసం కాదురా, కరెక్టే. సార్ చాలా మంది అలా చేస్తున్నారు. చాలా మంది చాలా డేట్లో నాకు చాలా మంది చేయకూడదు, నువ్వు రికార్డ్ చేయాలి. అసలే ఇప్పుడు ఒకవేళ అనుకోండి, నేను ఏంటంటే మనం మార్చి ఏప్రిల్ 29 అనుకున్నాం. మీ అందరి నిర్ణయం ప్రకారంగా అలా కాదా, ఒకటి సహకారం ఇప్పుడు మన వర్గాలు వద్దు,
కవర్ చేయ అందరూ ఆల్రెడీ వాళ్ళు అందరూ కవర్ చేయడం ఇబ్బంది. లేకపోతే గ్రూప్ లో ఇప్పుడైనా డిస్కషన్ పెట్టండి. చెప్పారు కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఏప్రిల్ 29 ఫైనల్ అయింది కాబట్టి ఇంకా మార్పు లేదు. మాకు ఇంకా మార్పు జరిగింది, కోతలు వస్తాయి, మరి కానీ పెరుగుతుంది వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏడు దొరకదు. స్కూల్ ఓపెన్ కాగానే తేడా కాబట్టి ఓకే. ఈ విషయంలో పొరపాటు చేస్తే చిన్న నారంటారు పొరపాటు జరిగి ఇచ్చామని కాదన్నా. ఓకే, ఏప్రిల్ 29 కన్ఫర్మ్ చేసుకున్నాం. దీని గురించి మరి అందరూ కూడా ఈ రోజు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మెయిన్ గ్రూప్ లో నుంచి వీడియో పెడతాం. ప్రతిది కూడా ఇప్పుడు మాకు ఎంత అవసరం ఇక్కడి నుంచి ప్రతి పెడతాం, అది ఫాలో అవుతాం. ఏప్రిల్ 29 చెప్తాడు కదా. ఓకే, అందుకనే కానీ వాళ్ళు రావడం వల్ల ఒక మంచి పని జరిగింది. మనలో ఉన్నట్టు అబ్బాయి పోయింది కదా, ఎందుకు ఇష్టం జరిగింది. ఓకే సరే అండి, ఇప్పుడు అదే డేట్ వచ్చా. ప్రేమ్ కుమార్ ఒకసారి, ప్రేమ్ కుమార్ సీనుదా, సీను మాట్లాడు, 2 మాటలు మాట్లాడు. నీకు వస్తే అందరూ అమలు చెప్పండి. అయిపోయింది, నేను చెప్తున్నాను. ఆయనకి చెప్పండి మీరు. అది కాదు, నువ్వు ఒక మాట సపరేట్ చెప్పు, బాగుంది చెప్పేది. హలో సార్, అందరూ ఒకసారి వినండి దయచేసి. మణికంఠ గారు, నారాయణ గారు, సార్ ఒకసారి, సార్ ఒక్క మాట, ఒకసారి కూర్చోండి. అలాగే మరి ఈ కమిటీకి అధ్యక్షులు ఇలా 15 మంది కమిటీ పోతే నన్ను కన్వీనర్ గా ఉంచడం జరిగింది. అంటే ప్రస్తుతం నేను పనిచేస్తున్న పాఠశాల హెచ్ఎంగా. సో నాది ఒక రిక్వెస్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు దాదాపు 193 అండి గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్. ఒకవేళ ఎవరన్నా ఎగ్జిట్ అయిపోతున్న వాళ్ళ నెంబర్లు కనుక్కుని మరీ యాడ్ చేసింది నేనే. అంటే అందరి దగ్గర నెంబర్స్ తీసుకుని ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలని చెప్పేసి, ఎప్పుడైతే పెయింటింగ్ పనులు స్టార్ట్ అయినాయో నేను కొద్దిగా స్లో అయ్యాను. ఎందుకంటే నేను పెయింటింగ్ పనుల మీద దృష్టి ఎక్కువ పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఇది అసలు మణికంఠ గారు చెప్పినట్టు ఉగాది కోసమే ఇది పెట్టడం జరిగిందండి. ఉగాదికి అందరూ వస్తారు కాబట్టి అందరూ అనుకున్నదే, మాస్టర్ చెప్పింది అదే. అప్పుడైతే అందరూ వస్తారని అనుకున్నాం. కానీ మీరు చెప్పినట్టుగా ఇక్కడ సందేహాలు వెలిపించినట్టుగా అది డిస్కషన్ అనేది జరగలేదు. గ్రూప్లో జరుగుంటే బాగుండు అనేది మంచిదే. ఎందుకంటే ఇది కొంతమంది చేసేది కాదు, అందరూ చేసేటటువంటి ప్రోగ్రాము. అయితే ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు, దూరంలో ఉన్న వాళ్ళు కూడా
రావాల్సిన వాళ్ళు కూడా చాలా మంది ఇంకా ఇక్కడ లేరు. కొంతమంది కోసం మేము అక్కడ లైవ్ రికార్డింగ్ చేస్తున్నామండి ప్రతిదీ. ఇది నేను గ్రూప్లో కూడా పెడతామండి, ఎందుకంటే ఏం జరిగింది అనేది కొంతమంది అడిగారు, ఏం జరుగుతుందనేది తెలియజేయండి మాకు, గ్రామస్తులు ఎలా రెస్పాండ్ అయ్యారు, పరిస్థితి ఎలా ఉందని. సో మేము ప్రతిదీ అప్డేట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం రేపు లేకపోతే ఈరోజు సాయంత్రం కానీ అందరికీ అర్థమయ్యే విధంగా అది వాయిస్ మెసేజ్లు కానీ మెసేజ్ కానీ ఒక్కసారి మళ్ళీ దీని మీద రివ్యూ చేసుకునే పరిస్థితి కల్పించి, డేట్ విషయంలో మీరు కోతలు అన్నవండి, కోతలు కాకపోతే ఇంకొకటి వస్తుందని తర్వాత ఒకసారే చేసుకునేది. ఇది 2025కి 100 సంవత్సరాలు పూర్తయింది. 2026లో చేసుకోవచ్చు, కొద్ది లేట్ అయినా తర్వాత చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు జరిగింది మళ్ళీ చేసుకోలేం కాదా. చాలా మంది నూతనంగా కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ మంచి మంచి పరిస్థితుల్లో ఉండి దూరంగా ఉండి ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. వీళ్ళందరూ గ్రూప్ను ఫాలో అవుతున్నారు, కాకపోతే అందరూ ఓపెన్గా చెప్పలేరు. ఇక్కడ మణికంఠ గారు చెప్పినట్టు కూడా కొంతమంది చెప్పలేరు, కొంతమంది గ్రూప్లో మాట్లాడగలరు. సో గ్రూప్లో కొన్ని పరిస్థితుల వల్ల అయి ఉండకపోవచ్చు. దానికి అధ్యక్షుల వారు మిమ్మల్ని అడిగి ఉన్నారు క్షమాపణలు, అది కమిటీ తరఫున అడిగినట్టే. కాబట్టి మళ్ళీ గ్రూప్లో ఒకసారి ఈ విషయాన్ని మేము ప్రస్తావించి ఆయన తరఫున నేనే ప్రస్తావిస్తాను, మెసేజ్ పెట్టి దానికి కొన్ని డేట్లు అనుకుందామండి. అది ఇప్పుడు ఏప్రిల్ కాదు, మే కోతలు అనుకుంటే జూన్ అనుకోండి. జూన్ స్టార్టింగ్లో అడ్మిషన్స్ అయిపోతాయి, జూన్ ఎండింగ్ పెట్టుకుందాం లేదా జూలైకి పెట్టుకుందాం. ఈ అంశాన్ని లేవనెత్తింది మా స్వామి గారు సీనియర్ గారు, ఆయన ఇందాక అన్నారు కొన్ని ఆప్షన్ ఇవ్వండి, ఎందుకంటే చేసుకునేది గ్రామం అండి, ముఖ్యం గ్రామమే. సో గ్రామం తర్వాతే. కాకపోతే ఆయన పెద్ద తరహాగా ఆలోచనలు ఏంటంటే కేఆర్కే గారు అందరినీ పిలుచుకుని సగర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కోళ్లలో ఆల్రెడీ టాపిక్ స్టార్ట్ అయిపోయింది, అదిగో మేము చేసుకుంటలేదు వీళ్ళు చేసేస్తున్నారు, ఎందుకంటే దీనికన్నా ముందు పెట్టిన స్కూల్ అది. అందరికీ ఒక టాక్ వచ్చేసింది అప్పుడే 100 సంవత్సరాలదే జరుగుతుందని. సో కొద్ది లేట్ అయినా పెట్టుకుందామండి, దీన్ని డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మణికంఠ గారే కాదు, ఇంకొక అక్కడ దంగేటి ఉదయ భాస్కర్ గారు లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఇలాగా మాస్టర్లే కాదు, గ్రూప్లో ఉన్న అందరూ రెస్పాండ్ అయ్యేలా, అవసరమైతే పర్సనల్గా కూడా నేను దీని మీద కేర్ తీసుకుని ఒకవేళ రెస్పాండ్ అవ్వని వాళ్ళకి నేను పర్సనల్గా మెసేజ్ పెట్టి నేను అభిప్రాయాలు తీసుకుని ఒక డేట్ పెట్టుకుందామండి. ఎందుకంటే జరిగే పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత చేద్దామండి. అది ఇబ్బంది ఏం లేదు. మనం ఏంటంటే ఇప్పుడు ఆ రోజు మనం ఏంటంటే టీచర్లకి ఇబ్బంది ఉండటంతో ఇలా పిలుచుకోవడం ఇబ్బంది అవడంతో మనం డేట్ మార్చడం జరిగింది. ఇప్పుడు కూడా ఏం కాదు, గ్రూప్ లో 190 మంది ఉన్నారు. మనం అందరినీ ఆ ఓటు ప్రకారంగా ఏం చేస్తే 2 డేట్లు పెట్టి దానికి ఓటింగ్ చేసుకుని దాని ప్రకారంగా నిలుచుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఓకే సార్, ఖచ్చితంగా గ్రామస్తులు అలాగే బయట ఉన్న వాళ్ళు, ఇప్పుడు వాట్సాప్ వాడిన వాళ్ళు అంటే ఎవ్వరూ లేరండి. ఒకవేళ మెసేజ్ పెట్టలేకపోయినా వాట్సాప్లో వాయిస్ పంపేయచ్చు. అలాగా అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎదరికి వెళ్దాం. ఎప్పుడు చేసుకున్నా ఇది 100 సంవత్సరాలు కాబట్టి అన్నిసార్లు చేసేది కాదు, సంవత్సరానికి ఒకసారి చేసుకునేది అసలు కాదు. గెట్ టుగెదర్ అంటే సింపుల్గా ఒక బ్యాచ్ చేసుకుంటారండి. రీసెంట్గా వాకతిప్పలో కృపారావు గారు బ్యాచ్లు చేసుకున్నారు, అంతకుముందు మన బీడ్సెట్ శ్రీని గారు బ్యాచ్ చేసుకున్నారు. అది ఒక బ్యాచ్కి సంబంధించింది. ఇది 100 సంవత్సరాలు కదండి ఇది. సో ఇటువంటి దాంట్లో నేను పాల్గొన్నందుకు నాకే చాలా సంతోషంగాను ఒక రకమైన ఆనంద సంభ్రమాచర్యంలో ఉన్నాను నేను. కానీ దీన్ని అందరూ ఆమోదయోగ్యంతో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అభిప్రాయాలు తీసుకుని, ఒకటి కాదు నేను డేట్ పెడతానండి, జూన్ డేటు జూలై డేటు అలా పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు అందరూ అనుకున్న తర్వాత ఈలోపు కేఆర్కే మాస్టర్ ఎప్పుడు ఏదైనా సెలవు కానీ కలిసి వస్తుందా, ఏది దగ్గరలో ఉందో ఆయన మేము రివ్యూ చేసుకుని ప్రతి ఒక్కరిని అభిప్రాయం అడిగి, అది కుటుంబాల వారీగాను ఇంటి పేర్ల వారీగాను అందరిని అడిగి ఈ అభిప్రాయం తీసుకుని దాన్ని బట్టి మనం ఎదరికెళ్దామండి. ప్రస్తుత విషయం ఏంటంటే మాస్టర్ లెటర్ రాస్తున్నారు అంటే ఆల్రెడీ తీసుకున్నారు. మళ్ళీ ఒక్కసారి మీ అందరి సమక్షంలో బాత్రూమ్స్ విషయంలో నా పర్సనల్ అభిప్రాయం, అది ఎవరి అభిప్రాయాలు అలా ఉండొచ్చు అని కోడి శ్రీని గారు గ్రూప్లో డైరెక్ట్గా చెప్పారు. అది గ్రామస్తుల విషయం చూసుకుంటారు, వదిలేండి మాస్టర్ అని. కానీ అవి నిరుపయోగంగా ఉన్నాయి, ఎవరో వాడలేదు అనేది వాస్తవం. కాబట్టి ఒక్కసారి మీరు పిల్లల ఆరోగ్య కోసం ఆలోచించి, అక్కడ బ్యాక్టీరియా పెరిగిపోతుందండి, నాచు పెరిగిపోతుంది, స్మెల్ వస్తుందండి, పాములు కూడా వస్తున్నాయండి దాంట్లోంచి, ఒక పెద్ద పాము తిరిగిది. కాబట్టి ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టి దయచేసి మీరు అందరూ అనుకుని సంతకాలు పెట్టించేస్తే సంతకాలు తీసేసుకుని ఈ మీటింగ్ ఇంతటితో ముగించుకోవచ్చు. ఓకే అండి, మరి వీళ్ళకి పెద్దలకి కార్యక్రమం అడుగుతున్నారు. పెద్దలకి మరి ఏదో సంబంధ కార్యక్రమం చేసుకున్నారు,
మరి ఈ సమస్య ముగిందాం అంటే ముగిందా కేవలం చెప్పండి చెప్పండి. మూడు డేట్లు ఇస్తాము ఆ డేట్లో మీరు ఓటింగ్ ఏమని చెప్పండి మీరు చెప్పాలి అది త్వరలో చెప్తేనే మూడు డేట్లు ఇస్తాం ఆ డేట్ ప్రకారం అభిప్రాయం చెప్పండి అది 170 పెడదాం. ఎడ్యుకేషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలండి. అది ఇప్పుడు ఈ టైంలో అందరూ వాళ్ళ ఇబ్బందులు చెప్పారు 2 నెలల నుంచి ఎక్స్ట్రా పడుతున్నాయి చెప్పేముంది. ఇలాగే అదే మీరు మరి ఎందుకు దానికి యాక్సెప్ట్ చేస్తారు? సరే ఓకే అండి, ముగిందాం మరి ఈ కార్యక్రమాన్ని. ఇక వాళ్ళకి సంప్రదాయం జరుగుతుంది. ఇదిగో రాము ఏం మన అది అర్థం కాలేదు. టైప్ అన్నారు మనకి అది రాంబాబు ఏం చెప్పలేదు నువ్వు? మా గ్రామ అదే అన్నాను, రాంబాబు చెప్పలేదు. అదే చెప్తున్నా ఇప్పుడే వెళ్ళిపోరు. అదే అన్నా ఇది చెప్పేది. అదే అన్న ఇప్పుడు అన్న రిజర్వేషన్ చేశారు, ఒక 20 మందికి రిజర్వేషన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం రిజర్వేషన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు మళ్ళీ ఎందుకు మరి వెనక్కి వెళ్ళారు? మీరు వాళ్ళు ఓకే అన్నారు కదా, అర్థం మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈ 3 మీట్లు మీకు అదే అన్న ఒక ఇష్యూ చేసినట్టు ఎక్కడ కట్ చేయగలగదండి. రిజర్వేషన్ వచ్చారు ఎలా కాదు మళ్ళీ ముందుగానే 3 మీట్లు ఎత్తారని అది అది మరి అంతే కదా. చెప్పారు కదా ఇప్పుడు ఫస్ట్ ఒప్పించాను మళ్ళీ మార్చారు. అలాగే మార్చగలదండి. నేను చెప్పినా అర్థమైందా? వర్షాలు వస్తాయి ఒకటి నీకు అర్థమైందా? ఈ కార్యక్రమం రిజర్వేషన్ చేసుకున్నాం రెడీగా ఉన్నారు, రిజర్వేషన్ చేశారు. వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు ఏంటో 2-3 కోసం ఆగిందంటే మొత్తం అన్నం అయిపోయింది కదా. అయిపోయింది వర్షాకాలం వస్తే రమ్మని అర్థం కాలేదు. అందరూ కంప్లైంట్ చేస్తాను నేను ఇప్పుడే ఎవరికైనా అత్తలు పడగొట్టేసారు. అది అయిపోయి కూడా వెళ్తే అది మరి బాగా ముందు చెప్పదా
అదే